విజయ గారు. ఆర్థిక పరిస్థితి వల్ల వీరి చదువుని కొనసాగించలేకపోయారు. 2002లో తన పనిచేసిన ఓనర్ గారి అమ్మాయిని పోలీస్ పెరేడ్ గ్రౌండ్కి తీసుకొని వచ్చి తనతో పాటు పరిగెత్తుతుంటే చూసిన పోలీసులు స్పోర్ట్స్లో రన్నింగ్కి, మ్యారథాన్కి ప్రోత్సహించడంతో రన్నింగ్ నేర్చుకుని 9 ఇంటర్నేషనల్, 20 నేషనల్ మెడల్స్ మరియు 320 మెడల్స్ సంపాదించారు. విలితీగల్ విజయ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. గారు తన డిగ్రీ కోర్సుని పూర్తి చేసుకొని ప్రస్తుతం న్యాయవాదిగా తన సేవలను అందిస్తున్నారు. శిరీష గారు ప్రజ్వల సంస్థలో మరియు సమాజ అభివృద్ధి సంఘంలోనూ అధ్యక్షురాలిగా తన సేవలను అందిస్తున్నారు. శిరీష గారు రైజింగ్ స్టార్ బిరుదు మరియు అనేక రకముల బిరుదులు పొందారు. శిరీష గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. స్వాతి గారు. వీరు GNM అనగా జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీలో నర్సింగ్ నేర్చుకొని NRI జనరల్ హాస్పిటల్లో 15 సంవత్సరాలు పనిచేశారు. వీరు RMP డాక్టర్గా పనిచేస్తూ ఎంతో మందికి పేద కుటుంబాలకి వైద్యాన్ని అందిస్తూ వీరు జీవనం కొనసాగిస్తున్నారు. కాగితాల స్వాతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పొట్లూరు దేవి గారు ఒక సామాజిక స్త్రీవాది. ప్రగతి నారీ శక్తి అనే సంస్థను ప్రారంభించి అనేక మహిళలకు తన సేవలను అందించారు. దేవి గారు స్త్రీల హక్కులు మరియు సమానత్వం కోసం నిరంతరం కృషి చేసేవారు. దేవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కృష్ణకుమారి గారు. వీరు వారి పెరటిలో ఎన్నో పూల చెట్లను పెంచుకునేవారు. 2010లో మొదటిసారి క్యాన్సర్ బారిన పడ్డారు. దానికి ట్రీట్మెంట్ తీసుకున్నారు. మరలా 2014లో క్యాన్సర్ బారిన పడ్డారు. సెప్టెంబర్లో ట్రీట్మెంట్ అయిపోయింది. రసాయన ఎరువులు, పురుగు మందులు లేని ఆరోగ్యకరమైన ఆహారం మన సొంతంగా పండించాలని, వాటినే తీసుకోవాలని వీరు మిద్దె తోట మొదలుపెట్టారు. కొల్లి కృష్ణకుమారి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. కృష్ణకుమారి వెలగపూడి గారు గత 35 సంవత్సరాలుగా సామాజిక కార్యకర్తగా తన సేవలను అందజేస్తూ వెలగపూడి సంస్థను ప్రారంభించి పర్యావరణ అనుకూల జూట్ బ్యాగులను అందజేస్తూ తన సేవలను కొనసాగిస్తూ మహిళలకు ఆదర్శవంతురాలుగా ఉన్నారు. కృష్ణకుమారి వెలగపూడి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. పింగళి భాగ్యలక్ష్మి గారు. వీరు కాల్మిస్ట్ రచయిత్రి. వీరు వ్యాస రచన, కవిత పోటీలలో అనేక ప్రథమ బహుమతులు, పురస్కారాలను అందుకున్నారు. సంస్కృతి సమాఖ్య సాహితీ సంస్థ నుంచి ఉగాది వెలుగు పురస్కారాన్ని 3 సార్లు అందుకున్నారు. ఎన్నెన్నో గొప్ప కార్యక్రమాలలో పాల్గొని ఎంతో మంది గొప్పవారి చేతుల మీదుగా ఎన్నో పురస్కారాలను అందుకొని ఎన్నో గొప్ప వేదికల మీదుగా సత్కరించబడ్డారు. పింగళి భాగ్యలక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. నాగం జ్ఞాన దివ్య గారు మన గుంటూరు నుంచి ఒక పవర్ లిఫ్టర్ గా గొప్ప క్రీడాకారురాలిగా తన సేవలను అందజేశారు. దివ్య గారు 255 కేజీల బరువును అనాయాసంగా మోసి స్వర్ణ పథకములను గెలిచారు. ఒక గొప్ప ఆదర్శనీయమైన క్రీడాకారురాలిగా నిలిచి 36 వివిధ స్వర్ణ పథకములను గెలిచారు. కుమారి నాగం జ్ఞాన దివ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. షేక్ సాయిదా అల్మాస్. సాయిదా గారు మన గుంటూరు నుండి గొప్ప పవర్ లిఫ్టర్గా క్రీడా రంగంలో పేరు సంపాదించారు.